హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఉదయం నుండి వర్షం అండి. ఆకుకూర కోద్దామంటే గొడుగేసుకొని కోస్తున్నాము. ఇది చూడండి, బచ్చల కూర ఎంత బాగుందో. ఇది హార్వెస్ట్ చేయట్లేదండి, అలా ఉండిపోతుంది. పనగంట కూర, చుక్క కూర, పాలకూరే కోస్తున్నాను. ఇటు చివరికి ఉంది ఇది గ్రో బ్యాగ్, అందువల్ల ఇది హార్వెస్ట్ చేయక ఎక్కువ ఆకు వచ్చేసిందండి. ఇవాళ పప్పులో వేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నాం. ఫుల్ వర్షం అండి, అది పడుతూనే ఉంది. గొడిగేసుకొని హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి ఆకుకూర ఎంత బాగా వచ్చిందో. పచ్చల కూర ఇలా మనం కోస్తూ ఉంటే సిగురు వస్తుందండి. కొయ్యకపోతే ముదురాకు అయిపోతే టేస్ట్ ఉండదు. ఇలా కోసుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు సిగురులు వచ్చి కొత్త సిగురులు టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ఆకుకూర. ఆకుకూరలు బాగా వస్తున్నాయండి వర్షాలకి. ఒక్క చెట్టే చూడండి ఎంత గుబురుగా వచ్చిందో, బాగా వచ్చింది. చూడండి, పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బచ్చల కూర. మొన్న పెద్ద ఆకు బచ్చలు, తీగ బచ్చలు కోసాను, హార్వెస్ట్ చేశాను కదా. ఇది చెట్టు బచ్చలండి. ఇది కూడా తీగలాగా వచ్చేస్తుందండి, పెద్ద పెద్ద ఆకులతో. తీగ బచ్చలు అయినా కానీ చూడండి ఎంత బాగుందో. ఇలాగ మనం ఆకుకూరలు వేసుకుంటే బయట కొనక్కర్లేదండి. మేము 4 సంవత్సరాల నుండి బయటే తీసుకోలేదండి ఆకుకూరలు. మన మిద్దె తోటలోయే సరిపోతున్నాయి ఆకుకూరలు. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉందండి. ఎక్కడ చీడ కానీ కన్నాలు కానీ ఏమీ లేదు, పురుగు పట్టడం గట్టా ఏమీ లేదు. అంత ఫ్రెష్ ఆకు మనకు దొరుకుతుందండి బయట బజార్లో. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రెష్గా కోసుకొని పప్పులో వేసుకోవచ్చండి, ఇలాగ ఇంట్లో ఉంటే. ఎంత బాగుందో చూసారా. మనం ఎంత కావాలితే అంత హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నది, మళ్ళీ ఇంకో రోజు పనికి వస్తుంది. మనకు పప్పులో సరిపడగా హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. హార్వెస్ట్ చేసిన దగ్గర మళ్ళీ ఇంకో రోజు పనిచేస్తుంది. తీగలాగా వచ్చేస్తుందండి ఇది కూడాను. చెట్టు బచ్చలే కానీ తీగలు తీగలుగా వచ్చేసింది. పైకి ఎక్కితే ఎక్కుతుంది ఇది కూడాను. ఫస్ట్ తీగ చెట్టులాగే ఉండేది, అలాగా చెట్టు ముదిరి కొద్దీ తీగలు వచ్చేసింది. బచ్చల కూర ఎంత బాగుందో చూసారా. వర్షం అండి బాబు, ఉదయం నుండి ఎంత పెద్ద వర్షమో. పై కొత్తకు కూడా ఈ వర్షం వల్ల గొడుగేసుకొని వచ్చి హార్వెస్ట్ చేసుకున్నాం. మనం తప్పదు కదా, పప్పులో వేసుకోవాలి కదా. ఇంత ఫ్రెష్ కూర దొరుకుతుంది ఎట్టండి బయట. మొత్తం కట్ చేయొచ్చు కానీ మేము ఆకులాకులే హార్వెస్ట్ చేస్తున్నాం. కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి, కానీ మళ్ళీ ఇంకోసారి మొత్తం హార్వెస్ట్ చేశాక అప్పుడు కట్ చేస్తండి కొత్త చిగుర్లు వస్తాయి. తీగలన్నీ కట్ చేయాలి. ఇంకా ఆకులు ఉన్నాయి, ఆకులన్నీ కోసాక అప్పుడు కట్ చేసేస్తాను. మొదటి కట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి ఆకులు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్